ప్రభునేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయం 21 వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించబడదు అని కదా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆది మొదలుకొని అంతం వరకు ఎక్కడ చూడగలిగిన ఇదిగో దేవుడు తన బిడ్డల భక్తుల పాదములను త్రొట్టిల్లనీయకుండా కాపాడేవాడిగా ఉంటున్నాడు. అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలందరికీ ఏ ఆపదయు సంభవించకుండా కాపాడుతున్న వాడిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు 600 శ్రేష్టమైన రథములతో ఫరో వచ్చినప్పుడు వారందరూ చచ్చిపోతాం, ఇంకా మన స్థితి అయిపోయిందని చాలా కంగారు పడ్డారు. కానీ దేవాది దేవుడు వారిని ఇదిగో ఆరిన నేలపైన నడిపించుకుంటూ వచ్చాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన ఇబ్బంది కలగ చేయకుండా సురక్షితంగా కాపాడాడు. అవును కదా. ఈనాడు లక్షల జనాంగము ఎర్ర సముద్రము దాటి ఇదిగో దేవుని ఘనపరిచిత వచ్చింది కదండి. ఇదిగో నీతిమంతుల పక్షాన దేవుడు తోడుగా ఉండి ఏ ఆపదయు కూడా వారికి దగ్గరికి రాకుండా దేవుడు కాపాడేవాడిగా ఉంటున్నాడు కదా. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కాపాడినటువంటి స్థితిని మరిచారు, దేవుని మీదకి తిరగబాటు చేసినటువంటి వారిగా ఉంటున్నాడు. అయితే దేవుడు నేను అనేకమైన ఆపద నుంచి కాపాడాడేమో, అనేకమైన ఘోర రోడ్డుమైన ప్రమాదం నుంచి దేవుడు నేను కాపాడుతూ వచ్చాడేమో. అయితే ఈ దినాన నువ్వు ఎలా ఉండాలి? ప్రభు చూపినటువంటి ఆ మహాకృపను బట్టి దేవుని భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి. కనుక ఈ దినాన దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది, నీతిమంతుడిగా బ్రతుకుతున్నటువంటి వాడికి ఏ ఆపద వచ్చినాయో దేవుడు వాటి అన్నిటి నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు. కనుక దేవుడి దినాన్ని నేను ఖచ్చితంగా తప్పించి తండ్రి రెక్కల కింద భద్రంగా కాచును గాక. ఆమేన్.